అందరికీ నమస్తేనండి. మరి కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఎందుకు సస్పెండ్ చేసింది, ఆ సస్పెండ్ చేయడానికి దారి తీసినటువంటి కారణాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. గత 2 నెలల నుంచి అనుకుంటా, 100 రోజులు అవుతుంది, 2 నెలల నుంచి కవిత గారు ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూనే వస్తున్నారు. గత 2 నెలల నుంచి, 2 నెలల ముందు నుంచి. ఫస్ట్ ఆవిడ కేసీఆర్ గారికి రాసినటువంటి అంతర్గత లేఖ రాస్తే ఆ లేఖ బహిర్గతం ఎట్లా అయ్యిందని విమర్శించడం. దాని తర్వాత కేసీఆర్ గారి దేవుడు కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలు అని అనడం. దాని తర్వాత కేసీఆర్ గారికి ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అనడం. మొన్న రీసెంట్గా మళ్ళా కాళేశ్వరం మొన్న మీటింగ్ పెట్టి ఈ కాళేశ్వరం అవినీతిలో అసలు కేసీఆర్ గారికి సంబంధం లేదంట, కానీ హరీష్ రావు గారికి, మేఘా కృష్ణారెడ్డి గారికి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు గారికి, వీళ్ళకు మాత్రం అసలు కాళేశ్వరం అవినీతి కారణం వీళ్ళు ముగ్గురేనంట, కేసీఆర్ కాదంట అని చెప్పింది, కవిత గారు చెప్పారు. ఇప్పుడు ఈవిడ అన్న ఈ మాటలన్నిటిలో ఇవన్నీ బట్టి చూస్తుంటే ఆవిడ కేసీఆర్ గారిని విమర్శించట్లా. బీఆర్ఎస్ పార్టీలోని మిగతా సభ్యులను బీఆర్ఎస్ని విమర్శిస్తుంది, కానీ కేసీఆర్ని విమర్శించట్లా. ఆవిడ ఇవన్నీ చూస్తుంటే ఆవిడ ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళాలని ఆవిడ కోరుకుంటున్నారు మనకు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. మరి డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా ఈ ఆరోపణలు ఇవన్నీ ఎందుకు అని అంటే, ఆవిడ ఇంతవరకు అంటే కేసీఆర్ని ఎందుకు విమర్శించట్లేదు, మిగతా వాళ్ళని ఎందుకు విమర్శిస్తుందంటే, ఆవిడ ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆవిడకున్న ఫాలోయింగ్ మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు, బీఆర్ఎస్ ఫాలోయింగే ఉంది. డైరెక్ట్గా కేసీఆర్ గారిని విమర్శిస్తే ఏమవుతుందంటే ఆ ఫాలోయింగ్ అనేది తగ్గిపోతుంది. ఈవిడ బయటికి వచ్చి ఖచ్చితంగా బయటికి వచ్చింది, వేరే పార్టీలోకి వెళ్ళలేదు. బీజేపీని విమర్శించింది, కాంగ్రెస్ని విమర్శించింది కవితక్క గారు. మళ్ళీ ఈవిడ ఖచ్చితంగా ఒక కొత్త పొలిటికల్ పార్టీయో, తెలంగాణ జాగృతి పార్టీయో, లేదంటే తెలంగాణ కేసీఆర్ గారి తెలంగాణ సమితి అనో, తెలంగాణ బహుజన సమితి అని ఏదో ఒక పార్టీ పెట్టి చేస్తుంది, కానీ బీజేపీలో కాంగ్రెస్ వెళ్ళే పరిస్థితులు అయితే కనిపించాలి. ఎందుకంటే పార్టీలను చాలాసార్లు విమర్శించింది. ఇంకోటి ఏంటంటే లాస్ట్ మొన్న రీసెంట్గా ఏమన్నారంటే, ఇంతవరకు ఏమో జస్ట్ సభ్యులు వాళ్ళు వీళ్ళు అని పార్టీలోని వాళ్ళకి, కానీ ఈసారి మాత్రం గత సమావేశంలో మాత్రం డైరెక్ట్గా పేర్లు పెట్టి విమర్శించింది. అంటే కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ గారికి సంబంధం లేదంట. దీనికి కారకులు హరీష్ రావు గారు, రాజ్యసభ సభ్యుడైన సంతోష్ రావు గారు, మేఘా కృష్ణారెడ్డి అని ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ అన్నది. ఇప్పుడు సంతోష్ రావు గారు నన్న అంత ప్రకంపనలు లేవు, కానీ హరీష్ రావు గారు అన్నది. హరీష్ రావు గారు ఎప్పటి నుంచో ఉన్నారు, పెద్ద లీడర్ బీఆర్ఎస్లో. ఆయన హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ అన్నది. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కాళేశ్వరానికి కేసీఆర్ గారికి సంబంధం లేదా? ఆయనకు సంబంధం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడి దాకా వచ్చింది. ఆయన స్టార్ట్ చేసిందే ఆయనే, ఆయన ఎండ్ చేసిందే ఆయనే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని మీరు అంటున్నారు. అందులో ఎవరి పేరు చెప్పారో కానీ కాళేశ్వరం అవినీతి జరిగింది అని మీరు అన్నారు. అంటే ఇది ప్రతిపక్షాలకు బలం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ అని ఏమంటారు, లేదు మీ ఇంట్లో మీ కూతురే చెప్తుంది కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని, వాళ్ళకు బలమైన ఆయుధం దొరుకుతుంది. కవిత గారు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏంటంటే, నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి చెప్పారనమాట. దానికి ఈవిడేమన్నారంటే, కవిత గారు ఏమన్నారంటే, కేసీఆర్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ కేసులు పడతా ఉంటే ఇంకా బీఆర్ఎస్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని అన్నది. కేసీఆర్ గారి పైన సిబిఐ కేసు ఎంక్వైరీ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఏంటి అని అంటే, కేసీఆర్ గారికి బీఆర్ఎస్కి సంబంధం లేదా? కేసీఆర్ గారు ఏ పార్టీ? ఆయన పెట్టి ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కేసీఆర్ గారికి 2 కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు
ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. రెండు, ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సాగు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు? మేము ఉద్యమం చేసిందే మీ మీద కదా. చిన్న పిల్లగానిలా ఉండు బాబు. నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు, తెలియని విషయాల్లో అసలే తలదూర్చకు. నీ వెనకాల చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నావేమో. వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది, తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి. ఒక ఆవేదనతో చెప్తున్నా, నేను ఉట్టిగా చెప్తలేను. రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా? తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్తున్నా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి?